శంకర హర హర శంకర. సనాతన వైదిక సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటిది మన సంప్రదాయాన్ని ఈనాటి వరకు మనం ఆచరిస్తున్నాము అంటే మూలస్తంభమైనటువంటి మహనీయులు అద్వైత సంప్రదాయాన్ని స్థితి కల్పించి అనేక మందికి ఆదర్శమూర్తి అయినటువంటి మహనీయులు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. శంకర జయంతి వారి యొక్క జన్మదినోత్సవం వైశాఖ శుక్ల పంచమి రోజున శంకర జయంతి జరుగుతుంది. ప్రతి సనాతన సంప్రదాయ వైదిక ఆచరణ చేసేటువంటి వ్యక్తులు మేము హిందువులం అని చెప్పుకొని బతికేటువంటి గర్వంగా బతికే మనందరం కూడా ఒక్కసారి కనీసం శంకర జయంతి రోజున శంకర భగవత్పాదాచార్యుల వారిని దర్శించటం, స్మరించటం, వారిని ఒక పుష్పమాలతో అలంకరింపచేసి నేను ఈ రోజున ఇలా బ్రతకగలుగుతున్నాను, ఈ రోజున రామ కృష్ణ అనుకోగలుగుతున్నాను అంటే మన ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి గురువులు, జగద్గురువులు భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యులు. వారి యొక్క జయంతి ఈ నెల 21వ తారీఖు, ఏప్రిల్ 21వ తారీఖు మంగళవారం నాడు శంకర భగవత్పాదాచార్య జయంతి. ఆ సందర్భంగా మచిలీపట్నం, గొడుగుపేట, కాంచీ, కామకోటి శంకర మఠంలో కృష్ణా జిల్లా వేద విద్వత్ ప్రవర్ధక సభ, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి పండితులు, విద్యార్థులు సంవత్సరానికి ఒక చోట సమూహంగా ఏర్పడి ఆ రోజున ఇక్కడ అధ్యయనం చేస్తున్న పిల్లలందరికీ పరీక్షలు జరపడం, 3 రోజుల ప్రక్రియ. అక్షయ తృతీయ నాడు ప్రారంభమై శంకర జయంతి నాడు పూర్తవుతుంది. 19, 20, 21 తారీఖులు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా 135 మంది వేదం చదువుకునే విద్యార్థులు కేవలం మన ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 60 నుంచి 70 మంది వేద పండితులు 3 రోజుల పాటు జరిగేటువంటి అద్భుతమైన అతి మహాత్మ్యమైనటువంటి ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి వారందరినీ దర్శించి శంకర భగవత్పాదాచార్యుల వారిని ఆరాధన చేసుకుని తరించడానికి వీలైనటువంటి మహత్తరమైన సమయం. అలాగే ఈ 3 రోజుల పాటు ఈ విద్యార్థులకు, పండితులకు ఆతిథ్యము, వారికి ఇచ్చేటువంటి సకల సౌకర్యములని కూడా మన ఊర్లో ఏర్పాటు చేసుకోవడం మనందరం చేసుకున్న సుకృతం కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. జయ జయ శంకర, హర హర శంకర. నమః పార్వతీపతయే.